ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా సూపర్ 8లో ఫస్ట్ మ్యాచ్ అయితే ఇండియా దారుణంగా ఓడిపోయింది. సౌత్ ఆఫ్రికా హ్యూమిలేట్ చేసింది ఇండియాని. భారీ విన్ అయితే సౌత్ ఆఫ్రికా అయితే సొంతం చేసుకుంది. 76 రన్ల విన్. 76 రన్ల విన్ టీ20లో అయితే చాలా అంటే చాలా పెద్ద విన్ అది. మన నెట్ రన్ రేట్ అమాంతం పాతంలో పడిపోయింది. ఇది చేసేది ఏం లేదు. అండ్ ఓడిపోవడానికి ఇండియాకి అయితే నేనైతే టాప్ 3 రీజన్స్ చెప్తా. ఇండియా అయితే మ్యాచ్ ఓడడానికి ఫస్ట్ మిడిల్ ఓవర్స్లో బౌలింగ్, సెకండ్ది ఇండియా బ్యాటింగ్, అండ్ థర్డ్ది ఇండియా టాక్టిక్స్. ఇవన్నీ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇండియా బౌలింగ్. మంచిగా 20 for 3 ఉన్నప్పుడు మీరు ఒక ఆపోనెంట్ని 180 దాకా కొట్టనిచ్చారంటే చూడరు ఇక అది టెక్క. 20 for 3 ఉన్నప్పుడు వచ్చాడు డేవిడ్ మిల్లర్. అప్పటి సంది ఇక ఆడుతూనే ఉన్నాడు. ఫస్ట్ బాల్ సందే అటాక్ చేస్తూనే ఉన్నాడు డేవిడ్ మిల్లర్. అండ్ డేవిడ్ బ్రెవిస్ ఫస్ట్ ఇచ్చినప్పుడు 12 balls 12. 12 of 12 ఉండే. దాని తర్వాత అటాక్ చేయడం స్టార్ట్ చేశాడు. అండ్ ఇద్దరు అయితే గేమ్ని అయితే అమాంతం తీసుకెళ్ళిపోయారు. ఈజీగా సరదాగా ఓవర్లు వస్తే వాళ్ళని కొట్టుకుంటూ వెళ్ళిపోయారు. వరుణ్ చక్రవర్తి అని మరి టార్గెట్ చేసి మరి కొట్టారు. నార్మల్గా వేరే టీమ్స్ అయితే వరుణ్ చక్రవర్తిని టార్గెట్ చేయవు. అంత రిస్క్ తీసుకో. కానీ సౌత్ ఆఫ్రికా రిస్క్ తీసుకుంది. వరుణ్ చక్రవర్తి టార్గెట్ చేసింది. అండ్ మామూలు టార్గెట్ చేయాలి. కొడుతూనే ఊరుకోతారు. వస్తే చాలు ఓవర్లో 10-15 రన్లకి వస్తూనే ఉన్నాయి. కొడుతూనే ఊరు. ఆ వికెట్ ఇంతకీ వాళ్ళే ఎప్పటికో 15 ఓవర్లో శివన్ దుబే వచ్చి ఒక 6 ఇచ్చి తర్వాత వికెట్ తీసిండు. వికెట్ తీసిన కొంచెం కంట్రోల్ చేస్తున్నట్టే చేసి అలా లాస్ట్ ఓవర్లో మళ్ళీ స్టెప్స్కి మళ్ళీ 20 రన్లు ఇచ్చారు. వాషింగ్టన్ ఆ 4 ఆపుంటే అయిపోయి లాస్ట్ ఓవర్లో క్యాచ్ కోసం వెళ్ళకుండా 4 ఆపుంటే లుంగియంగిరి స్ట్రైక్లోకి వచ్చేవాడు. అండ్ ఆ 2 6లు వెళ్ళేవి కాదు. ఆయన సెకండ్ ఇండియా బ్యాటింగ్. ఇండియా ఎట్లయినా మార్కం వస్తాడని ఆఫ్ స్పిన్నర్ వస్తాడని అందరికీ తెలుసు. మా సౌత్ ఆఫ్రికా ఆఫ్ స్పిన్నర్ ఓవలు మార్కమ్ అండ్ స్టఫ్స్ వీళ్ళిద్దరిలో ఓవలో ఒకరు వస్తారు. ఆయన మార్కేమో 90% మార్కేమో వస్తాడు. అది అందరు తెలిసిన విషయం. మార్కేమో వస్తాడని ఫస్ట్ ఓవర్లో. అండ్ ఫస్ట్ ఓవర్లో ఈసారి అభిషేక్ శర్మ స్ట్రైక్ తీసుకోలే. ఇషాన్ కిషన్ స్ట్రైక్ ఇచ్చాడు. ఇషాన్ కిషన్ కూడా చూసి ఆడుండాల్సింది. ఎందుకు అంత రిస్క్ ఎక్కువ ఓవర్ చూసి టెస్ట్ ఫాస్ట్ బౌలర్స్ వస్తారు. వాళ్ళని కొడదాం. అండ్ ఫస్ట్ ఓవర్లో వికెట్ పోతే సౌత్ ఆఫ్రికా కొంచెం ప్రజల్లో వెళ్ళిపోతుంది. అని ఆలోచించాల్సింది. ఫస్ట్ ఓవర్లోనే కొడతాను వేయండు. అది మిడ్ వికెట్ పైనుంచి కొడతాను వేయండు. అది కవర్స్ పైనుంచో లేదా స్ట్రీప్ షాట్ లెక్క కొడితే కనెక్ట్ అవ్వేమో. మిడ్ వికెట్ పైనుంచి కొడతాను వేయండు. అది సీదా టాపేజ్ తగిలింది. అండ్ సింపుల్ క్యాచ్. అండ్ దాంతో సౌత్ ఆఫ్రికా ఆన్ టాప్. వాళ్ళ ఫుల్ కాన్ఫిడెన్స్ అండ్ వాళ్ళ ప్లాన్ అయితే పర్ఫెక్ట్ ఎగ్జిక్యూట్ చేశారు. అభిషేక్ శర్మకి అయితే మొత్తం స్లో ఆఫ్ సైడ్ ఆప్షన్. బయట డీప్ కవర్ పెట్టుకుని అయితే మొత్తం అవుట్ సైడ్ ఆప్షన్ వేస్తూనే వేరు 4 balls. అండ్ లాస్ట్కి నకుల్ బాల్కి అయితే అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడు. బ్రిలియన్ క్యాచ్ బాల్స్ నుంచి. ఇట్టే బ్యాటింగ్ అయితే ఒక్క పార్ట్నర్షిప్ రాలేదు. వాళ్ళకి ఎట్టయితే మిల్లర్ అండ్ బ్రేస్ ఒక 97 రన్ల పార్ట్నర్షిప్ చేసారు. ఇండియాకి అసలు పార్ట్నర్షిప్ రానికుండా వచ్చిన వాళ్ళు అవుట్ అయితేనే పోతూనే ఊరు. లాస్ట్కు రింకు సింగ్ అవుట్ అయితే పెద్ద ఏం చేయలేం. ఎందుకంటే తను వచ్చినప్పుడు 100 15 కావాలి. ఫస్ట్ బాల్స్ అంతా కొడుతూనే ఉండాలి. కొడుతూనే వేయండి అవుట్ అయ్యాను. అండ్ సౌత్ ఆఫ్రికా ఫీల్డింగ్ కూడా సూపర్ ఫీల్డింగ్. వాళ్ళు ఒకే ఒక క్యాచ్ డ్రాప్ చేసారు. అది లాస్ట్ మ్యాచ్ అంతా అయిపోయినాక జర ఉత్తిగా లాస్ట్ శివన్ బై క్యాచ్ మిల్లర్ అయితే పెట్టిండు. అప్పటికి ఆ క్యాచ్ పెద్ద ఎఫెక్ట్ ఏం చేసేది కాదు మన విన్ని వాళ్ళ ఓటమిని. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి టాటికల్. ఇండియా వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ టీంలో ఎందుకు లేడు? లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారా అన్న? అట్లా ఆ లెక్కను చూస్తుంటే సౌత్ ఆఫ్రికా ఇండియాలో మొత్తం టాప్ 8లో 6 లెఫ్ట్ హ్యాండర్స్. ఆ లెక్కను చూస్తే కేశవ్ మహారాజ్ ఆడొద్దు సౌత్ ఆఫ్రికా టీంలో. అసలు టీంలో ఉండొద్దు. అంతమంది లెఫ్ట్ హ్యాండర్స్ మన ఇండియాలో. అయినా తను ఆడిపించారు. ఎందుకంటే ఎక్స్పీరియన్స్. కేశవ్ మహారాజ్కి ఎప్పటితో ఆడుతుండు. ఎక్స్పీరియన్స్ ఉంది. ఎట్లా తనకు తెలుసు ప్రెజర్ సిచ్యువేషన్లో అని తను ఉంచిరు. తన మీద నమ్మకం పెట్టుకోరు. ఇండియా ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్స్. అది ఇద్దరు టాప్ ఆర్డర్లో ఒక డేవిడ్ మిల్లర్ మిడిల్ ఆర్డర్. వాళ్ళిద్దరు ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్స్ అని మీరు అక్షర్ పటేల్ ఆడిపోవడం ఏమన్నా అయితే అది కరెక్ట్ కానే కాదు. అక్షర్ పటేల్ ఉంటే ఆ పార్ట్నర్షిప్ వచ్చేది కాదు. మిడిల్ ఓవర్స్లో బ్రేక్ చేసేవాడు. మ్యాక్సిమం బ్రేక్ చేసేవాడు. అంత పెద్ద పార్ట్నర్షిప్ ఇచ్చేవాడు వచ్చేది కాదు. ఆయన అక్షర్ పటేల్ వస్తేనే గిట్ట మన వికెట్లు పడ్డప్పుడు అక్షర్ పటేల్ వచ్చి కొంచెం కష్టాలు చేసేవాడు. లాస్ట్ ఇయర్ ఇండియా సౌత్ ఆఫ్రికా వరల్డ్ కప్ ఫైనల్ ఆడినప్పుడు అక్షర్ పటేలే కాపాడింది మనని విరాట్ కోహ్లీతో పాటు. అటువంటి అక్షర్ పటేల్ని మీరైతే టీంలోకి డ్రాప్ చేసారు. అది ఏం టాక్టిక్ ఎందుకంటే తీసుకోరు అదైతే అర్థం కాలే. ఈజీ ఒక్క లెఫ్ట్ హ్యాండర్ సుర్రాని మీరు అక్షర్ పటేల్ టీంలో పెట్టకుండా పోవడం అది చాలా కామెడీ అనిపిస్తుంది నాకే. ఇండియా ఓడిపోయింది. ఇండియా ఖచ్చితంగా అయితే నెక్స్ట్ 2 మ్యాచ్ గెలవాలి. గెలుచుడు ఇటు కాదు, భారీ మార్జిన్ బిగ్ మీన్స్తో గెలవాలి. అటు గెలిస్తేనే క్వాలిఫై. అటు గెలవాలి. అండ్ సౌత్ ఆఫ్రికా అన్ని మ్యాచ్లు గెలవాలని కోరుకోవాలి. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా మళ్ళీ వెస్టిండీస్తో జింబాబ్వేతో ఓడిపోతే మళ్ళీ వాళ్ళకి ఛాన్స్ వస్తుంది. అప్పుడు ఇండియాకి మళ్ళీ కష్టమవుతుంది.
సో ఇది కూడా ఇప్పటికీ కష్టమే. ఇండియా గెలిచుడు కాదు, బిగ్ బ్యాట్స్తో గెలిచి అనే -3.5 ఉంది. సో రెడ్ రెడ్ మైనస్లో పడిపోయింది. అది ప్లస్లోకి తీసుకొచ్చి అప్పుడు గెలుస్తాయి. సో ఇండియాకి ఏమైనా ఛాన్స్ ఉంది. ఇండియాకి డోర్ అయితే ఏం మూసుకోవాలి, ఇంకా మస్తు ఫుల్ ఛాన్స్ ఉంది. చూద్దాం ఎట్లా అవుతుందో. సో సౌత్ ఆఫ్రికా అయితే డామినేట్ చేసి సో ఇండియాకి అయితే వేకప్ కాల్ అయితే ఇచ్చింది.